చిన్న అవ్వ పుల్లి చలి పెడుతుంది. చెడు వేసుకున్నాను చలి పెడుతుంది. గటువై చలి అన్న ఆగుతా. అమ్మో, ఈ టైంలో కూడా దయ్యాలు తిరుగుతాయా? ఎవరు పోడా నువ్వే నారా? నేను దయ్యం అనుకుని భయపడ్డా, అయినా నువ్వు దయ్యం లెక్క సిద్ధరి కప్పుకొని ఎందుకు వస్తున్నారా ఈ షీక్ అట్లా? ఏం చేసాడు? నాకు షెడ్యూల్ ఏమో లేదు. మళ్ళీ బాగా పెట్టాలంటే దానికోసం సిద్ధరి కప్పుకొని వచ్చిన. సరే సరే రా, మనం ఇక్కడ మంట పెట్టుకొని చలిగా పట్టరా. చలి పెడతాను కదా. చలి పాడుగాని ఘోరం చలి పెడుతుంది. అగో ఈ పోరాలు ఇక్కడ చలి అవుతారుగా, నేను కూడా ఆగుతా పోయి. అవన్నీ రాత్రి ఎటుపోతాను ఎట్లేదు రా, ఇడికి వచ్చిన చలి అవుతుంది. సరే నేను ఇక్కడ కూర్చో కావుదాం. తిన్నవారా చింటూ? తిన్ననే అన్న. మరి బడికి పోతాన్నవారా రోజు? చలికి లేస్తాన్నావు లేదా పొద్దున? ఏ లేచుడైతే లేస్తలేనే అన్న. పడుకోయే వరకు బాగా లేట్ అవుతాను. సార్ రోజు కొడతాను. అయ్యో సరేరా. అబ్బా అన్న ఇచ్చ ఉన్నది. అరే టైం బాగా అయిందిరా, పోదాం పార్రా. ఓకే బాయ్ రా, గుడ్ నైట్. ఓకే బాయ్.
అవడు ఇంకా లేవలేదా? ఇంకా నిండా ముసుకేసుకొని అనుకున్నాడు మళ్ళీ. ఊరు పోడా లేవురా, చలిగావురా. ఆగే అన్న, నాకేమో పెదవులు వలుగుతాయని నేను చెద్దరు కప్పుకుంటే నువ్వేమో చెద్దరు గుంజ పడుతుంది. సరే సరే రా, ఇంకోసారి చెద్దరు కప్పుకొని అనుకో, ఇంత మూతికి లిప్స్టిక్ రాసుకొని అనుకో. ఏంది అన్న, పొద్దు పొద్దుగాల గట్లా పడుతుంది. మరి ఏంద్రా, దా చలి అవుదాం. సరే పాయ పోదాం. అరవింద్ అనకి అక్కడ మంట పెట్టింది, మనం కూడా కావాలంట. పోదాం. శివ ఎటు పోతాను రా పొద్దున్నే? ఎట్లేదే, మంట పెట్టుకొని చలి కావాలని వచ్చినాం కానీ నువ్వే పెట్టినావు కదా, ఇన్నే ఆగుతాం ఇక. సరేరా శివ, ఇక్కడ కూర్చోర్రి కాగుదాం. అగో ఎందుకో అప్పటి నుంచి ఎలుకగా వచ్చిన వాసన వస్తుంది ఏందిరా? అవునే అన్న, అప్పటి నుంచే నాకు కూడా వాసన వస్తుంది. అన్న చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అగో ఏమైందిరా, ఇంత ఆడవాళ్ళ ముంగట సిగ్గుపడ్డట్టు పడతావు? ఇవరి దాకా మంచిగానే ఉంటుందిగా. అట్లా కాదే అన్న, ఎలుక వచ్చిన వాసన కాదు. అరే మరేం వాసన రా? ఎంత ఆన్ చేయక 5 రోజులు అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అరే పోడా ఏంద్రా, ఇన్ని రోజుల నుంచే స్నానం చేయకుంటుంటావు, వచ్చి పోయి ఏ నీళ్ళు పెట్టుకొని స్నానం చేసినప్పుడు. మరేం చేస్తే అన్న, చలి బాగా పెట్టబట్టి మొత్తం వెళ్తా అంత అని చెప్తే. అట్లా అని స్నానం చేయకుంటుంటావారా? పోయి స్నానం చేయపో, వేడి నీళ్ళు పెట్టుకొని. సరేరా శివ, మనం కూడా పోదాంపా. A few moments later. అగోగి అరవింద్ అనే పొద్దుగాల అద్దంలో చూసుకుంటా ముత్తానేంది? ఓ అరవింద్ అనే, నీకు నువ్వు అద్దంలో చూసుకుంటా ముత్తానం ఏంది కథ? ఏ మురుసుడు కాదురా, ఈ చలికి మొత్తం ముఖం అంతా కర్రగా అవుతుంది, ఏం మనసున పడతలేదు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అగోగి చలికాలం అయితే ముఖం కర్రగావుడేంది అన్న, నువ్వు మరీ ఘోరం ఉన్నావు. అది నిజమేనట్రా, ముఖాలన్నీ చలికాలం వస్తే కర్రగా అయితే అట. అవునారా, నీకెవరు చెప్పిర్రా? అవును రామున్న, మా నాన్నమ్మ చెప్పింది. మరి అట్లెందుకు అవుతుంది అట్లా సాయి? ఈ చలికాలంలో కాకి రూపం మన కట్టాడ, మన రూపం కాకపోతే అన్ని. అగో అదేందిరా, గట్లెందుకు అవుతుందట? ఏమో నాకు తెలియదు, మా నాన్నమ్మ నాకు అవన్నీ చెప్పలేదు. సరే అన్న, మరి నేను ఇంటికి పోతా. సరేరా. సరేనే అన్న, నేను పోతా అన్న. సరేరా పో.